ప్రతి ఒక్కరికి ధర్మం ఉంటుంది. ఆ భగవంతుడికి కూడా. ఆ భగవంతుడి ధర్మం ఏంటంటే సృష్టి నిర్మించడం, మెయింటైన్ చేయడం, తర్వాత దాన్ని నాశనం చేయడం. మనిషిగా కూడా నీకొక ధర్మం ఉంటుంది. సూర్యుడి ధర్మం ఏంటంటే వెలుగునివ్వటం. నక్షత్రాల ధర్మం ఏంటంటే అవి వీటిల్లో తిరగడం. అట్లా ఒక మనిషి, ఒక చంద్రుడు, సూర్యుడు, ఒక మనిషి, ఈ భూమి ధర్మం ఏంటంటే జీవులకు ప్లేస్ కల్పించడం, జీవులు థ్రైవ్ అయ్యేలా చేయడం, వాటిని నరిష్ చేయడం, అమ్మలా సాకటం. మనిషికి కూడా అట్లానే ధర్మాలు ఉంటాయి. పశువులకి వారి రేంజ్ వరకే ధర్మం ఉంటుంది. అంటే ఇప్పుడు మన ధర్మం కాదు, మానవాళికి మంచిది కాని ధర్మం అనే ఎలా తెలుసుకోవడం అని అంటే, ఒక మంచి ఫిల్టర్ ఏంటంటే నువ్వు ఎప్పుడు పశువులా బిహేవ్ చేస్తున్నావు అని మనం రిఫర్ చేస్తాం కదా కొన్ని యాక్టివిటీస్. అవి చేసినప్పుడల్లా నువ్వు ధర్మం తప్పుతున్నావు అని. అవి కాకుండా మనకి ఇంటలెక్ట్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, మనం ఒక సంఘ జీవులం కాబట్టి మనం ఒక ధర్మాన్ని స్థాపించుకున్నాం. అది సనాతనంగా వస్తున్నది. ఒక బెస్ట్ సిస్టమ్ని మన పూర్వీకులు, మన ఋషులు, మునులు ఫోర్సీ చేసి ఇలాంటి ధర్మాన్ని ఒకటి క్రియేట్ చేశారు మనుషులకి, సనాతన ధర్మం అనేది. మళ్ళీ ఈ ధర్మంలో పురుషుడికి, స్త్రీకి వివిధ ధర్మాలు ఉంటాయి. మళ్ళీ వాళ్ళ శరీరానుగుణంగా స్త్రీకి ధర్మం ప్రొక్రియేషన్, అంటే బిడ్డల్ని కనడం. అది తన ధర్మం. ఆ ఎబిలిటీని తన పుట్టుకతో, ఆ వాల్యూని పుట్టుకతో తీసుకొస్తుంది స్త్రీ. పురుషుడికి ధర్మం పుట్టుకతో రాదు, వాడి బిహేవియర్తో వస్తుంది. స్త్రీకి ఫిజికల్గా ఒక ధర్మంతో ముడిపడిన ఒక పరికరం ఉంది ఫర్ హర్ మీనింగ్ ఆఫ్ లైఫ్. బట్ పురుషుడికి అలా లేదు, వాడి ఇష్టం అనమాట. అంటే ఇక్కడే చాలా తేడా తెలుస్తుంది స్త్రీకి పురుషుడికి. మీకు అర్థమయ్యే ఉంటుంది నేనేం చెప్పదలుచుకున్నాను. కాబట్టి పురుషుడు తన బిహేవియర్ని బట్టి ధర్మాన్ని ఎఫెక్ట్ చేస్తాడు. స్త్రీ పుట్టుకతోనే ఒక ధర్మం ఉంటుంది, ఆవిడకి కూడా బిహేవియర్ పట్ల ధర్మం కూడా ఉంటుంది. కాబట్టి ఒక మెచ్యూరిటీ అనేది వాళ్ళకి సహజంగానే ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని మించింది ఏమీ లేదు. అండ్ మనము అంటే మీ ధర్మం అన్ని చోట్ల ఉంది. చూడండి, మీరు ఆఫీస్లో ఒక ధర్మం, మీరు ఒక ఎంప్లాయీగా మీరు పలానా టైంకి లాగిన్ చేయడం ధర్మం, నెల అయ్యాక మీరు పనిచేసిన రోజులకి జీతం తీసుకోవడం ధర్మం, ధర్మబద్ధంగా ఆర్జించడం ధర్మం. అలా ఆర్జించినది మీ ధర్మాన్ని పరిరక్షిస్తుంది. కానీ అధర్మ రీతిలో ఆచరించిన డబ్బు అధర్మ రీతిలోనే ఫ్లో అయ్యి సమాజాన్ని ఇంకా భ్రష్టు పట్టిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్. ఎవ్రీథింగ్ కాంపౌండ్స్. మంచి కాంపౌండ్ అవుతుంది, చెడు కాంపౌండ్ అవుతుంది. మనం తెలివితేటలు అనుకొని చేస్తాం అలాంటి. అందులో థ్రిల్ ఉంటుంది, మనిషికి ఆనందం ఉంటుంది. నేను ఇట్లా గేమ్ ద సిస్టమ్ అని. అధర్మ రీతిలో సంపాదించిన అధర్మ రీతిలోనే పోతుంది, బట్ సమాజానికి ఉపయోగం లేదు. కాబట్టి ఇది సనాతన ధర్మం యొక్క ఒక టెంప్లెట్, ఒక అండర్స్టాండింగ్, బిగ్ పిక్చర్ అనుకోండి.